హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట మన దివ్యాంగుల కోసం. మన శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఈ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలు పెట్టారండి మన దివ్యాంగుల కోసం. ఏమిటనుకుంటున్నారా? విభిన్న ప్రతిభావంతులకు వివాహ పరిచయ వేదిక మొదలు పెడుతున్నారండి మన విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం వాళ్ళు. మరైతే 16వ తేదీ 2వ నెల 2025వ తేదీ ఆదివారం మన దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక ఉదయం 9 గంటల నుండి మొదలవుతుందన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారు? విజయనగరం పెద్ద చెరువు ఒడ్డున ఉన్న దుర్గాదేవి ఆలయం దగ్గర జరుగుతుంది ఈ వివాహ పరిచయ వేదిక. ఓకేనా ఫ్రెండ్స్? డేట్ మరొకసారి 16వ తారీఖు 2వ నెల 2025 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి మన విభిన్న ప్రతిభావంతుల వివాహ పరిచయ వేదిక ప్రారంభమవుతుందన్నమాట. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 6 జిల్లాలలో ఉన్నటువంటి మన దివ్యాంగులు ఈ చక్కని సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని, ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు, ఎవరైనా దివ్యాంగులు వివాహానికి అర్హులే. కాబట్టి మీరు ఈ చక్కని సదవకాశాన్ని కల్పిస్తున్న మన విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం వాళ్ళు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారనమాట. ఇప్పుడు నేను చెప్పిన 6 జిల్లాల వాళ్ళు తప్పకుండా మీరు హాజరుగా మీరు ఈ వివాహ పరిచయ వేదికను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. మరైతే ఏమేమి తీసుకురావాలో ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసిన గ్రూపుల్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన దివ్యాంగులు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ వివాహ పరిచయ వేదికకు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా మన సదరం సర్టిఫికెటు, ఆధార్ కార్డు, పోస్ట్ కార్డు సైజు ఫోటోలు 3 తీసుకొని రావాలను. పోస్ట్ కార్డు సైజు ఫోటోలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు కాదు ఫ్రెండ్స్, పోస్ట్ కార్డు సైజు ఫోటోలు, పెద్ద ఫోటోలు ఒక 3, సదరం సర్టిఫికెటు, ఆధార్ కార్డు, పోస్ట్ కార్డు సైజు ఫోటోలు, పెద్ద ఫోటోలు ఒక 3. ఓకేనా? ఇవి కంపల్సరిగా మీతో తీసుకొని రావాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ వివాహ పరిచయ వేదికకు రావాలనుకున్న వాళ్ళు మన దివ్యాంగులు వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరో ఒకళ్ళు వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది. అట్లా రాలేని పక్షంలో విల్లింగ్ లెటర్ కంపల్సరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? విల్లింగ్ లెటర్ కావాలి. ఈ వివాహ పరిచయ వేదికకు రావడానికి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. పైన నేను చెప్పిన విషయాలన్నీ ఒకసారి మీరు గుర్తు చేసుకొని ఏమేమి తీసుకురావాలనేది కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదన్నమాట. ఇవి తీసుకొని మీరు ఈ 6 జిల్లాల వాళ్ళు కంపల్సరిగా ఈ వివాహ పరిచయ వేదికను, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్, ఒక చక్కని సదవకాశాన్ని మన దివ్యాంగుల కోసం ఈ సమాజంలో సకలాంగులే కాదు మన వికలాంగులు కూడా చక్కగా వివాహాలు చేసుకొని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని మీరు చక్కగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఇంత చక్కని సదవకాశాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తున్న మన కొండబాబు గారికి ప్రత్యేకమైన మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మన ఈ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం వాళ్ళు ఇంత మంచి సదవకాశాన్ని కల్పిస్తున్నారు. మరొకసారి నేను చెప్తాను చూడండి. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి మన దివ్యాంగులు
ఈ చక్కని సదవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసిన వాళ్ళకి గ్రూపుల్లో స్ప్రెడ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ అవకాశాన్ని తెలియజేయగలరు. తెలియజేస్తే చక్కగా వచ్చేటప్పుడు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పోస్ట్ కార్డు సైజు 3 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఇవే తెచ్చాము అని అంటారు. ముందుగానే నేను ప్రిపేర్డ్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా? వచ్చేటప్పుడు మీ అమ్మ కానీ నాన్న కానీ మీ అంట తీసుకొని రావాలి ఈ వివాహ పరిచయ వేదిక. ఓకేనా? రాని పక్షంలో విల్లింగ్ లెటర్ కంపల్సరిగా ఇవ్వాలి. ఓకేనా? మన విజయనగరం పెద్ద చెరువు ఒడ్డున ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద జరుగును. ఉదయం 9 గంటలకు వివాహ పరిచయ వేదిక మొదలవుతుంది. ఓకేనా? చక్కగా దీన్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి ముందుగానే నేను 16వ తేదీ 2వ నెల 2025 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు మన దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక మొదలవుతుంది. మీరు తప్పకుండా వచ్చి ఈ చక్కని సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనం ఇంత మంచిగా మన దివ్యాంగుల గురించి అనుక్షణం ఆరాటపడుతూ ఆలోచిస్తున్న మన కొండబాబు గారికి మరొకసారి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా నాకు ఈ అవకాశాన్ని కల్పించారు, నాకు చెప్పడం గురించి, దీని గురించి ఇంటిమేషన్ ఇవ్వడం గురించి. మన ఛానల్ ద్వారాగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్లే కాదండి, కొంతమందికి అన్ని డౌట్లే, ఆడవాళ్లే వెళ్ళాలా మగవాళ్ళు వెళ్ళకూడదా అని. అట్లాగేం లేదు. మన దివ్యాంగులందరూ కూడా ఈ 6 జిల్లాల్లో వాళ్ళు దీన్ని చక్కగా సద్వినియోగం పరచుకోండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ లభిస్తుంది ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ ఇంకొక నలుగురికి మోటివేషన్ చేస్తుంది అనమాట. నా వీడియోని మోటివేషన్ చేస్తుంది అనమాట. అందుకనే తప్పకుండా లైక్ చేయమని అడుగుతున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.